కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈరోజు కల్పించాం. తప్పకుండా వారు ఆలోచించాల్సింది, చాలామంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు. టాటా వచ్చారు, బిర్లా వచ్చారు, పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి. వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు, ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం. వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థపడుతున్నారు, మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి. ఏ ఊర్లో నేచారు, ఎప్పుడు నేశారు, ఈ బట్ట యొక్క ఇదేంటి, మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే ప్రపంచంలో కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే దీన్ని ట్రేసబిలిటీ అంటున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను. ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు చేనేత కార్మికుడు దగ్గర నుంచి, మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని 2 సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ కింద మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. 9 అవార్డులు వచ్చాయి. అందులో 3 చేనేత పరిశ్రమకే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరంతా కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కింద ONDC కింద చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం. ఇప్పటికే 2000 చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదైనాయి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్క వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, కాళహస్త్రి, రాజాంలో 74 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 1374 మంది పనిచేసే అవకాశం వస్తుంది. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక్కడుండే చేనేత కార్మికులే కాదు, మొత్తం వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే. మీరు 40 ఏళ్లుగా చూశాను, ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వర్గం, వెన్నెముగా సహకరించిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు మాకు ఒక బాధ్యత ఉంది. మీ వల్లనే అధికారంలో ఉన్నాం. సుదీర్ఘంగా రాజకీయాల్లో అధికారం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వర్గాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బలపరిచిన ఏకైక వర్గం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి పార్టీ కూడా మీకు రాజకీయాల్లో ప్రాధాన్యత తీసుకొచ్చాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు వెనుకబడిన వర్గాలు నామమాత్రంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అగ్రభాగాన్ని నిలబెట్టిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలు. 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెడితే గత ప్రభుత్వం 24%కు తగ్గించారు. నేను అందుకే చెప్తున్నా, మళ్లీ దీని మీద పోరాడవలసిన అవసరం ఉంది. సుప్రీంకోర్టులో కూడా సమస్య ఉంది. దీనికోసం పోరాడతాం, మీకు న్యాయం చేపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఒకప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాను. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాం. మళ్లీ 2014లో
ఆదరణ 2 కింద దగ్గర 964 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఆధునికమైన మరమగ్గాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఆదరణ 3 తీసుకొస్తాం. మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000 పెంచాం. చేనేత నేతనులకు పెంచినట్టే సెలూన్లకి 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు